విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 34 పార్ట్స్ చేసి ప్రైవేట్ సంస్థలకి అమ్మేయటానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెడీ అయ్యింది. అయితే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎన్నుకున్నాం? చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో ఏదో మంత్రదండం ఉంది, సంపద సృష్టిస్తాడు, మన రాష్ట్రం శ్రీలంక రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడు అన్న ఉద్దేశంతోనే అందరూ జనాలు కూడా చాలా గొప్ప విజయాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఇప్పుడు ఏం చేశారు? ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ మేము అమ్మాం. అయితే ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం పీకుతున్నారా మీరు అనేసి స్టీల్ ప్లాంట్ మేము అమ్మం, మీకు మా సపోర్ట్, మాకు మీ సపోర్ట్ కావాలని జనాలను అడిగారు. లోకేష్ గారు కూడా అదే అడిగారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న రీసెంట్గా 11,000 కోట్లు ఇస్తే రివైజ్ ఇచ్చారు. గొప్ప విషయం ఇది, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇంత ఈ విధంగా ఫండ్స్ పంపించింది. అది అందుకు కాదు, ఒక సుందరంగా తయారు చేయండి ఉక్కు కర్మాగారాన్ని, చేస్తే కొంటారు ప్రైవేట్ వాళ్ళు వచ్చి, ఒక అందంగా పెళ్లి కూతురు అందంగా తయారు చేసినట్టు. అది హైడ్ చేశారు, ఇది హైలైట్ చేశారు, ఏదో ఇచ్చారు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ అనేసి. అదొకటి. రెండోది, ఐరన్ ఓర్ లేదు, ఇన్సఫిషియెంట్ ఉంది కాదనట్లే, ఐరన్ ఓర్ లేదు, ఉన్న ఐరన్ ఓర్ జిందాల్కి పోతున్నారు నక్కపల్లి దగ్గర. అదొకటి. రెండోది, ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ కూడా సరే అమ్మము అంటూ అమ్మేస్తున్నారు ఇప్పుడు. అదొకటి. అదే జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంటు అమ్మకానికి పెట్టినప్పుడు అమ్మకుండా అడ్డుపడేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీటింగ్లో చెప్పారు. ఆయన ఒకవేళ అమ్మే పని అయితే మాకే గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వానికి ఇవ్వండి, మేమే కొనుక్కుంటామంటే ఇదే టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన దీన్ని రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, లోపల ల్యాండ్స్ ఉన్నాయి చూడండి, దాన్ని ఓవరాల్గా ఏదో చేయబోతున్నాడు అనేసి పుంకాలుగా కథలు అల్లి ఆ రోజు చెప్పడం కూడా చూసాం. చూడండి, ఇప్పుడు టోటల్గా అమ్మేస్తుంటే దీనికి ఏదో ఒక రివర్స్, ఏదో ఒక జనాలు మభ్య పెట్టడానికి వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి కదా, ఏదో విధంగా మభ్య పెడతారు. చివరికి ఏమవుతుందో చూడండి.